జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి లేదండి. అసలు అభివృద్ధి అనేది లేదు. నీటిపారుదల ప్రాజెక్టులు ఉంటే వ్యవసాయ రంగం పెరుగుద్ది, రోడ్లు బాగుంటే రవాణా వ్యవస్థ పెరుగుద్ది, పరిశ్రమలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి. అసలు అభివృద్ధి అనే పదమే లేదండి. ఆయన ఏదో అప్పులు తీసుకొచ్చి రోజుకో 30 రూపాయలు పంచి పెడుతున్నాడు, అదే అభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. అంటే వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము అభివృద్ధిను సంక్షేమం రెండు విపరీతంగా చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో గత ప్రభుత్వం ఇన్నోవా కార్లు మరియు మారుతి కార్లు అలాగే అనేక రకాల కార్లు ఇస్తూ బోరుబావులు ఇచ్చింది. 2 లక్షలు టిప్ టాప్లని అవన్నీ ఇవన్నీ ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా ఇచ్చింది. అవన్నీ రద్దు చేసేసి ఇవాళ అదే లోను అంటే ఒక యూనిట్ షెడ్యూల్ కులాన్ని వారికి వచ్చేటువంటి 2 లక్షల్లో మిగతా కులాలన్నిటికీ కలిపి మనిషికి 10,000 రూపాయలు మేము పంచుతున్నాం, అంటే కుటుంబానికి 10,000 పంచుతున్నాం అని చెప్తున్నారు. అది సంక్షేమం కాదండి నా దృష్టిలో. సంక్షేమం అంటే ఒక యూనిట్ తీసుకుని ఆ యూనిట్ గ్రౌండ్ చేసుకుని దాని మీద వచ్చేటువంటి దానితో అభివృద్ధి అయ్యి ఆ లోన్ తీర్చడం అంటే అది సంక్షేమం. అంతేగాని జనాన్ని సోమవారపోతులను చేసేసి వాళ్ళకి పని కల్పించుకోకుండా రోజుకు ఒక చేప పిల్లలు ఇస్తానేను అంటున్నాడు. చేపల చెరువులు ఇవ్వాలి, ఫిషర్మ్యాన్ సొసైటీ ఏర్పాటు చేయాలి. ఆ చేపలు పట్టుకొని ప్రజలు బ్రతకటం నేర్పాలి తప్ప ప్రజలు సోమవారపోతులను చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం వాళ్ళకి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదండి. ఇప్పుడు అలాగే మీరు కార్పొరేషన్ల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్ని సంక్షేమ వర్గాలకి అన్ని సామాజిక వర్గాలకి మేము సంక్షేమం అందించాము అని చెప్పి సామాజిక సాధికార యాత్ర అనే ఒక బస్సు యాత్రను మొదలుపెట్టారు. దానిపై మీ అభిప్రాయం? అది ఏదో మరలా ఎన్నికల్లో ఓట్లు దోచుకోవటానికి ఏర్పాటు చేసిన ఈ యాత్రే తప్ప ప్రజలెవరు దాని గురించి అసలు స్పందించడం లేదు. వాళ్ళు పెట్టే తప్పుడు కేసులకు భయపడి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతున్నారు తప్ప 4 గోడల మధ్యకి వెళ్ళిన తర్వాత రహస్యంగా ఓటు మాత్రం ఆ పార్టీకి వేయరు అనేది 100% నిజం. ఇప్పుడు అలాగే నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగినాయి, దానిపై మీ అభిప్రాయం? పెరుగుతాయండి. కారణం ఏంటంటే ఈ అప్పులు తీసుకొచ్చి ఆయన పంచి పెడుతున్నాడు కాబట్టి మరి వాటిని తీర్చడానికి జిఎస్టీలని అయ్యని ఇవని వ్యాపారస్తుల మీద పనులు చేస్తుంటే మరి వాళ్ళు రేట్లు పెంచుతారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీల్లోనే నవరత్నాలు చేస్తానన్నాం, 200 యూనిట్ల వరకు ఎస్సీ బీసీ వాళ్ళకి కరెంటు ఫ్రీగా ఇస్తానన్నాం, మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానన్నా. ఇవి నెరవేరుతున్నాయంటారా? ఏమీ నెరవేరలేదండి. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నది అభివృద్ధి కాలేదు, కంపెనీ మందులు కాదు. మరి ఆ మందులు ఎక్కడ, ఆ పేర్లు కూడా మేము వినలేదు. 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో తప్ప ఆ పేర్లు ఎక్కడ కనిపించడం లేదు. అవి తాగినటువంటి ఆ మందు తాగిన వారు లివర్ సిరోసిస్ అనే వ్యాధితో అనేక మంది చనిపోయారు, అనేక మంది ఆసుపత్రులు పాలవుతున్నారు. ఇక ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హైదరాబాదే ఎంతో అభివృద్ధి అవుతుంది. నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను, సాధిస్తాను అని చెప్తే తెలుగుదేశం వారు, కమ్యూనిస్టు, జనసేన ఇలాంటి అన్ని పార్టీల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేస్తే ఆయన ప్రత్యేక హోదా తేలేదు. కానీ ఆయన కేసుల నుంచి 10 సంవత్సరాలుగా వాయిదాలకు వెళ్లకుండా కాపాడుకోవడానికి కేంద్ర సహకారం తీసుకుంటున్నారనేది మా అభిప్రాయం. అలాగే రాష్ట్రంలోని మన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తారు? మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా వరుసగా కేసులు పెట్టడం మీరు ఏ విధంగా? నేను కాదండి, ప్రజలంతా కూడా నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు నేరం చేసి ఉంటే ఈ 4.5 సంవత్సరాలు ఏం చేశారు? ఆయన ఎన్నికలకు వెళ్లే ముందు ఆయన మీద ఇవి పెట్టేటువంటి ఆరోపణలు నిజం కాదు. ఎన్ఆర్ రింగ్ రోడ్ అసలు రోడ్డే లేదు. ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసు చేయడం మాకు అర్థం కాలేదు. ఉచితంగా ప్రజానికానికి ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఇసుక ఇచ్చారు, ఇప్పుడు ఇసుక రేటు పెట్టారు. ఇసుక ఇవ్వటం ఆయన నేరం అయితే మరి ఇల్లు చేసేది వాళ్ళ నాన్నగారు ఆరోగ్యశ్రీ అన్నారు, అది వేస్టే. మరి ఇప్పుడు ఆయన కూడా దుర్వినియోగం చేసినట్టే. ఇప్పుడు ఈయన ఇచ్చేటువంటి అమ్మఒడి దుర్వినియోగం చేసినట్టే, చేయూత అన్న దుర్వినియోగం చేసినట్టే, ఇవన్నీ కూడా దుర్వినియోగం చేసినట్టే. ఆయన చేసిన ఇసుక ఉచితంగా ఇవ్వటం అనేది తప్పు అయితే ఇది తప్పే. ఇప్పుడు మద్యం మీద కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు మద్యం మీద కేసు పెట్టవలసిన అవసరం అయితే జనం మాత్రం నమ్మతా లేదండి. మద్యం మీద కేసు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మద్యం మీద కేసు పెట్టాలి అంటే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి మందుని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి ఇచ్చిన మాట తప్పుతున్నారు కాబట్టి అదే రెఫరెండం అండి వాళ్ళకి. ఈ ఎన్నికల్లో కేసు పెట్టాలంటే ఈ ప్రభుత్వం మీదే కేసు పెట్టాలి. రానున్న రోజుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెంది పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ఉంటాయి. అభివృద్ధి లేకుండా సంక్షేమం అని అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేయడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏముందండి, ఇప్పటికే ఆయన అన్నా పథకాలను అమలు చేయలేకపోతున్నారు. రాష్ట్రం మరింత అప్పుల వలయంలో కూరుకుపోతుంది తప్ప డెవలప్మెంట్ అనేది ఎక్కడా కనిపించదు. ఇప్పటికే పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు, 3 రాజధానులు అంటూ ఆయన